జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర కార్యదర్శి దెందులూరు సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మి విమర్శించారు. శుక్రవారం ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్పై జగన్మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభంజనంతో 5 కోట్ల మంది ప్రజాభిమానం చోరుగని సంవత్సర కాలంగా సుపరిపాలన అందిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు తమ నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించిన పులివెందుల పిల్లి అవినీతి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి చేసిన చౌకబారి వ్యాఖ్యలు అర్ధరహితమని అన్నారు. గత 5 సంవత్సరాల్లో పరిపాలన గాలికి వదిలేసి మద్యం కుంభకోణాలు, ఇసుక కమిషన్లతో రాష్ట్రాన్ని సర్వం దోచుకున్న జగనాసురుడు నేడు ఓకదంపుడు అబద్దాలు చెప్తే వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని విమర్శించారు. అధికారం పోయి ప్రతిపక్ష హోదా లేక అసలు ఏం చేయాలో తెలియక పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఇక జగన్మోహన్ రెడ్డికి ఎర్రగడ్డ ఆసుపత్రిలో బెర్త ఖాయంగా ఉందని రాష్ట్ర ప్రజలంతా చర్చిస్తున్నారని అన్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం వైసీపీ తరపున అభ్యర్థులు నిలపలేని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా జనసేన పార్టీపై, జనసేన నాయకులపై విమర్శలు మానుకోవాలని, అసెంబ్లీకి రానప్పుడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి సన్యాసం తీసుకోవాలని రెడ్డి అప్పలనాయుడు సూచించారు. జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత బయటికి వచ్చి తాను కూడా బ్రతికే ఉన్నానని మీడియా ముందుకు రావడం విడ్డూరంగా ఉందని, గతంలో ప్రజలు 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలను విస్మరించారని, కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారని ఆయన విమర్శించారు. ఇలాంటి చరిత్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి తప్ప ఎవరికీ లేదని, 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు జగన్కు 11 సీట్లే ఇచ్చినా అతనిలో ఇంకా మార్పు రాలేదని, రాష్ట్రంలో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా వారు మారలేదని, జగన్మోహన్ రెడ్డి జనసేనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. లేదంటే జన సైనికుల ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, సీనియర్ నాయకులు నారా శేషు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబులిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, కలపాల ప్రేమ్ కుమార్, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, మీడియా ఇన్ఛార్జి జనసేన రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. మరి రేపు మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ సభని మరి పిఠాపురంలో నిర్వహిస్తూ ఉన్నాం. దాన్ని విజయవంతం చేయడం కోసం ఈ రోజున పోస్టర్ రిలీజు, అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ వైజ్గా అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా మన మీటింగ్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఈ రోజున ఈ యొక్క 8 నెలల పాలన చూసి ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉంది. ఈ సభను గణనీయంగా మరి విజయవంతం చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ దెందులూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మరి దెందులూరు పాయింట్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఘంటసాల వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రోజున మీటింగ్ జరుగుతుంది. దెందులూరు నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ఎర్ర మహిళలు, జన సైనికులు అందరూ కూడా దీనికి వచ్చేస్తున్నారు. మరి ఈ యొక్క మీటింగ్ కూడా జరుగుతుంది. ఇదే విధంగా సాయంత్రం కూడా ఉంగుటూరు, రేపు కైకలూరు, ఈ విధంగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా మీటింగ్లు నిర్వహిస్తూ ఉన్నాం. మరి మీడియా సోదరుల ద్వారా మీ అందరూ కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి 8 నెలల పాలనని మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కారు కోతలు ఆవాగడోగే ఈవేళ కిందకి వెళ్ళిపోయి 11 సీట్లకు పోయాడు. అదే పవన్ కళ్యాణ్ గారి గురించి అనేక మందితో బూతులు తిట్టించి పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూపించి ఆయన్ని అనేక రకాలుగా విమర్శ చేసిన పాపానికే ఈరోజు 11 సీట్లు పోయాడు. రేపు పొద్దున ఆ 11 కూడా ఉండదు, 1కు వస్తాడేమో. గతంలో మేము ఎన్నోసార్లు పాదయాత్రలో చెప్పాం ప్రతిపక్ష హోదా కూడా రాదని. రేపు పొద్దున ఒక సీటే ఉంటుంది అనుకుంటున్నాం మేము. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ ప్రజల బుద్ధి చెప్పినప్పుడు కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి తప్పించి రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగం ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించాలి. కానీ ఇప్పటికైనా మీ యొక్క సవకబారు మాటలు మానుకొని ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక 20-30 సంవత్సరాలు పోయాక ఏమైనా అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. అందుకని ఈలోగా ఒకవేళ ఏదైనా ఈ మధ్యలో వాళ్ళు జైలుకి పోవచ్చు, లేకపోతే కేజీహెచ్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళి జాయిన్ చేస్తారేమో మిమ్మల్ని. ఎందుకంటే మీ నాయకులందరూ కూడా జైలుకి పోతూ ఉన్నారు. మీరు ఏదో ఒక వంకతో పిచ్చెక్కిందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ అయినా అవ్వచ్చు మీరు. అందుకని ఇక్కడి నుంచే నా పేలాపనలు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఆవిర్భావ సభకి విచ్చేశారు. అయితే అన్నయ్యకి 12వ ఆవిర్భావ సభ సమన్వయకర్తగా మనకి ఏలూరు పార్లమెంటు నుంచి ఇచ్చారు. అన్నయ్యకి మా దెందులూరు నియోజకవర్గం నుంచి కూడా అన్నయ్యకి అభినందనలు ప్రత్యేకంగా. ఎందుకంటే అంత క్యాపబిలిటీ, అంత ప్రజాదరణ పొందిన వ్యక్తి మనందరికీ తెలుసు.
మరి కింద నుంచి వచ్చిన మాస్ లీడర్ మా అన్నయ్య. అందుకనే ఏదున్నా సరే అన్నయ్యకి ఇక్కడ బాధ్యతలు పార్టీ గుర్తించి ఆయనకి ఇస్తుంది. అందులో భాగంగానే ఏలూరు పార్లమెంటుకి సంబంధించి సమన్వయకర్తగా ఆయనకి ఇచ్చారు. దానిలో భాగంగానే అన్నయ్య చెప్పారు, మనం ఎట్లాగైనా సరే మనకు బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యతను మనం నెరవేర్చాలి. అన్నయ్య అన్నట్టుగా మేమేమి రమ్మని అనకుండానే స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాకపోతే మనం ఏ విధంగా బయలుదేరాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్న ఆలోచనలు ఇక్కడ కూర్చుని అన్నయ్య ద్వారా తెలుసుకొని ఎలా వెళ్దామో అందరం కలిసికట్టుగా ఈ ఏలూరు పార్లమెంట్ నుంచి అందరం దెందులూరు, ఏలూరు, ఇటు ఉంగుటూరు, అలాగే పోలవరము, నూజివీడు, ఏలూరు పార్లమెంట్ ఉన్న మొత్తం నియోజకవర్గాలన్నీ ఒక్కసారిగా మనం వెళ్ళి అక్కడ మనం వెళదామన్న ఆలోచన చేసుకొని ఇక్కడ మాట్లాడుకుందామన్న ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ ఒక చిన్న మీటింగ్ లాగా అన్నయ్య దగ్గర పెట్టుకోవడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ప్రోటోకాల్ ఇట్లాంటివి అన్ని కారణాల వల్ల ఆవిర్భావ సభ మాత్రమే ఆ రోజున పిఠాపురంలో 14వ తారీఖున మేము చేసుకుంటున్నాం. దాన్ని ఘన విజయం చేయాలని చెప్పేసి మా దెందులు నియోజకవర్గం నుంచి కూడా వీర మహిళలకి, నాయకులకి, ప్రజలకి అందరికీ కూడా నేను ఇక్కడ వేడుకుంటున్నాను. పదవులతోనో, ఎమ్మెల్యేతోనో, డిప్యూటీ సీఎం ఆయనకి అలంకారం కాదు, ఆయనకి గుర్తింపు అనేది ప్రజలే ఇచ్చారు. అందుకనే ఈ రోజున ప్రధానమంత్రి స్థాయిలో కూడా లేచి నిలబెట్టి గౌరవాన్ని ఆయనకి ఇస్తున్నారని చెప్పేసి మరొకసారి మీడియా పూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.